హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనమైతే ప్లాటినా బైక్ని అయితే మనం రివ్యూ చేయబోతున్నామండి. ఎందుకంటే ఇది వచ్చేసి మనకు ఒక 90,000 లోపల ఒక బెస్ట్ బైక్ అని చెప్పుకోవచ్చు. మైలేజ్ కోసం అయితే ఎవరైతే చూస్తున్నారో ఇదైతే 100% ఒక బెస్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే దీంట్లో మైలేజ్ వచ్చేసి ఖచ్చితంగా చెప్పాలంటే ఆ, మనకు ఎంత లేదన్నా కానీ ఒక 90 కిలోమీటర్స్ వాళ్ళు ఇచ్చినా కానీ, కంపెనీ వాళ్ళు ఇచ్చినా కానీ 90 అంటే 100 వరకు ఇస్తారు. కానీ మనకి ఎంత రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసినా కానీ 80 కిలోమీటర్స్ మైలేజ్ అని అయితే మాత్రం మనకైతే ఖచ్చితంగా వస్తుంది. నాకైతే ఇది ఒక బెస్ట్ అనిపించింది. దీనికి ఫ్రంట్ సైడ్ అయితే ఒక ఎల్ఈడి అయితే ప్రొవైడ్ చేశారు. టర్న్ ఇండికేటర్స్ వచ్చేసి మన పల్సర్ అయితే ప్రొవైడ్ చేశారు దీనికి. మనకు వచ్చేసి బల్బ్ వచ్చేసి నార్మల్ వస్తుంది. షాక్ అబ్జర్వర్స్ ఇవన్నీ చూసుకుంటే మనకైతే నార్మల్ వెహికల్లో ఎలా అయితే ఉంటాయో చాలా సన్నగా ఉన్నాయి ఇవి వచ్చేసి. ఎందుకంటే మైలేజ్ ఓరియంటెడ్ బైక్ వచ్చి దీంట్లో అయితే అంతగా ఎక్కువగా చెప్పుకునే ఫీచర్స్ అయితే ఏమీ లేవని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ఒకసారి దీనికైతే మీటర్ చూసుకుందాం. దీనికైతే డిజిటల్ మీటర్ లాంటివి అయితే ఏముండవు, అనలాగ్ మీటర్ అనమాట. ఇది వచ్చేసి ఒకటి స్పీడో మీటరు, ఫ్యూయల్ మీటరు అండ్ బజాజ్ లోగోది మనకు మెయిన్గా కొన్ని ఉపయోగపడే ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మనం రైట్ సైడ్ చూసుకుంటే హెడ్ లైట్ స్విచ్ ఆన్ ఆఫ్ బటన్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారండి. అలాగే మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే హారన్ అండ్ ఇండికేటర్స్, అదేవిధంగా చూసుకుంటే హెడ్ లైట్ ఆన్ ఆఫ్, అదేవిధంగా పాస్ స్విచ్ వచ్చేసి ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. ఒక్కసారి దీన్ని హ్యాండిల్ బార్ చూసుకున్నారంటే కూర్చోడానికి అయితే చాలా కంఫర్ట్గా ఉంది. దీని మీద ఒక స్టిక్కర్ ఉంది. దీంట్లో ఏం చూస్తే మనకైతే ఇది వచ్చేసి మనకు E20 పెట్రోల్కి అయితే సపోర్ట్ చేస్తుందని చెప్పేసి అయితే మనకైతే మెన్షన్ చేసి ఉందండి. మనకు సీట్ కుషనింగ్ కూడా మనకైతే చాలా బాగా ఉంది. ఇది వచ్చేసి సింగిల్ సీట్ అండి, చాలా లాంగ్ వస్తుంది. ఒకసారి చూడండి ఒకసారి ఎంత పొడవుగా ఉందో. దీని మీద ఈజీగా ఒక 4 మెంబర్స్ అయినా వెళ్ళడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అనమాట, అంత బాగుంది. బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ అయితే చిన్నగా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది బండికి తగ్గట్టుగా. దాంతోపాటుగా ఒకసారి చూడండి, నేను ఒక రైట్ సైడ్ నుంచి వ్యూ అనేది చూపిస్తాను ఒకసారి. మనకైతే ట్యాంక్ పైన అయితే ప్లాటినా అని చెప్పేసి అయితే మెన్షన్ చేసి ఉందన్నమాట. అదేవిధంగా చూసుకుంటే మనకు షాక్ అబ్జర్వర్ కలర్స్ కూడా చేంజ్ చేయడం జరిగింది, డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడైతే 2 వెహికల్స్ అయితే ఉన్నాయి చూడండి ఒకసారి. ఒకటి వచ్చేసి రెడ్ కలర్, ఒకటి వచ్చేసి వైట్ కలర్ వెహికల్ ఉంది. బ్లాక్ ఫినిషింగ్ అనేది కామన్గా ఉందన్నమాట మనకు వచ్చేసి. ఇవైతే మనకైతే నియర్ బైలో 82,000 నుంచి 85,000 వరకు అయితే వస్తాయి. దీనికి వచ్చేసి మనకు ఫ్యూయల్ గేజ్ ఆన్ ఆఫ్ ఉంది, అంటే దీనికి వచ్చేసి కార్పొరేట్ ఉందని చెప్పుకోవచ్చు. చాలా రోజుల తర్వాత నేను కార్పొరేట్ చూసిన వెహికల్స్ అంటే ఇవని చెప్పుకోవచ్చు. కానీ అన్నీ ఇప్పుడు ఉన్న లేటెస్ట్ వెహికల్ తగ్గట్టుగానే మనకైతే సెన్సార్స్ అయితే కొన్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి 4 స్పీడ్ గేర్ బాక్స్తో వస్తున్న వెహికల్ అని చెప్పుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎలా ఉందో దీని గేర్ రాడ్ వచ్చేసి. చాలా క్వాలిటీగా అయితే ఉంది చూడడానికైతే. దాదాపుగా కొన్ని అయితే దీనికి పల్సర్లో నుంచి యూజ్ చేసినాయి అని చెప్పుకోవచ్చు. సెంటర్ స్టాండ్ ఉంది, అలాగే సైడ్ స్టాండ్ అయితే ఉంది. మనకు వచ్చేసి బండికి అయితే చైన్ కవర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ రబ్బర్ ఇచ్చారు. ఈ రబ్బర్ ఏందనేది నాకైతే అర్థం కాలేదండి, ఇది ఏందో దేనికి యూజ్ అవుతుందో. ముందు చూసుకుంటే మనకు వచ్చేసి కాంబీ బ్రేకింగ్ సిస్టమ్తో వస్తుందండి ఇది వెహికల్ వచ్చేసి. ఇది మనకు చైన్ కవర్తో వస్తుంది. దీనివల్ల యూజ్ ఏంటంటే మనం ఎవ్రీ 500 కిలోమీటర్స్కి చైన్ లూప్ చేయించడం, క్లీన్ చేయించడం కాకుండా 2000 కిలోమీటర్స్కి చేయించుకోవచ్చు. దీని షాక్ అబ్జర్వర్ కలర్ అయితే మాత్రం అయితే నాకు నచ్చింది. క్వాలిటీ అయితే మాత్రం ఓకే అని చెప్పుకోవచ్చు. మనకు వచ్చేసి సైడ్ ఫుటేజ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. దీని టైర్ చూసారా, సైకిల్ టైర్ అంత చిన్నదిగా ఉంది. ఇది వచ్చేసి 100cc వెహికల్ అని చెప్పుకోవచ్చు మనకు. ఒకసారి దీని ఫీచర్స్ మీకు కావాలంటే దీని వచ్చేసి ఇది 100cc ఉన్నా కానీ దీనికి వచ్చేసి మనకు 102cc అని చెప్పేసి అయితే మనకైతే దీని పేపర్ వర్క్లో అయితే మెన్షన్ చేసి అయితే ఉంది. దీని మ్యాక్స్ పవర్ వచ్చేసి 7.79 bhp ఎట్ ది రేట్ ఆఫ్ 7500 rpm వస్తుంది. దీని కర్వ్ వెయిట్ చూసుకుంటే బండి వెయిట్ చూసుకున్నట్లయితే 117 kg అయితే ఉంటుందండి. దీని టాప్ స్పీడ్ వచ్చేసి మనకు 90 km/h స్పీడ్తో అయితే వెళ్తుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ చూసారు కదా, కార్పెంట్ కూడా మీకు అవపడుతుంది. దీంట్లో వచ్చేసి అయితే మనకైతే అన్ని బండ్లలాగా డ్యూయల్ ఆర్ అని అయితే ఉండదు, సింగిల్ ఆర్ అని అయితే ఉంటుందండి. బండి మాత్రం మైలేజ్ పర్పస్ అయితే ఎవరైతే కావాలనుకుంటున్నారో కళ్ళు మూసుకొని అయితే ఈ వెహికల్ అయితే తీసుకోవచ్చు అండి. ఎందుకంటే 80 to 90 మైలేజ్ అయితే మాత్రం 80 అయితే ఎటు పోదండి. 80 అయితే ఖచ్చితంగా మైలేజ్ అయితే
100% వస్తుందండి ఈ వెహికల్‌లో అయితే మైలేజ్ అయితే మాత్రం. ఖచ్చితంగా మైలేజ్ ఓరియెంటెడ్‌గా ఇది స్విగ్గీ, జొమాటో గానీ కొన్ని జాబ్ పర్పస్‌లో కొంచెం వేరే వాళ్ళు ఎవరైనా తిరగడానికి కానీ, మంచి మైలేజ్ ఓరియెంటెడ్ బైక్ ఏమన్నా కావాలి అని కామెంట్ చేస్తే ఈ వెహికల్ అయితే చేస్తున్నానండి. నాకు తెలిసినంత వరకైతే ఒక్కొక్క ప్లాట్‌ఫార్మ్ మీద ఒక్కొక్క వెహికల్ అయితే ఉంది. బజాజ్‌లో వచ్చేసి నాకైతే బాగా మైలేజ్ ఇచ్చే బైక్ అయితే ప్లాటినా ఉందండి. టీవీఎస్‌లో వచ్చేసి టీవీఎస్ స్పోర్ట్ ఉంది. హోండాలో వచ్చేసి 100 సీసీలో ఒక వెహికల్ ఉందండి. ఆహ్, ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క వెహికల్ అయితే ఉందండి. ఆహ్, కొంచెం ఎక్కువగా సెల్ అవుతున్న బైక్‌ల గురించి కూడా వీడియో అయితే చేస్తానండి ఈ సెగ్మెంట్‌లో. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఫాలో అవుతూ ఉండండి. మన ఛానెల్‌లో మీకు ఏ వెహికల్ గురించి తెలుసుకోవాలనిపించినా గానీ కామెంట్ అయితే చేయండి. నేను ఖచ్చితంగా ఆ వెహికల్ గురించి అయితే వీడియో అయితే చేస్తానండి. మీకు ఈ వెహికల్ యొక్క వీడియో రివ్యూ ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఏమైనా ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా అయితే చేసుకుంటానండి.